బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తవడంతో ఇప్పుడు కొత్త మంత్రులకు ఇచ్చే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 3 మంత్రులు రాజ్భవన్ లో గవర్నర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపులపై కసరత్తు షురూ చేసింది ప్రభుత్వం. సాయంత్రానికి శాఖలపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎం మంత్రుల దగ్గర ఉన్న అదనపు బాధ్యతలను విభజించనున్నారు. ఇప్పటికే సీఎం పరిధిలోనే హోమ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఉండగా డిప్యూటీ సీఎం బట్టి దగ్గర ఆర్థిక, విద్యుత్ శాఖలు, ఉత్తమ్ కుమార్ దగ్గర ఇరిగేషన్, సివిల్ సప్లైస్, దామోదర రాజనరసింహ దగ్గర వైద్య శాఖతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇందులో ఏ శాఖలను విభజించి కొత్త మంత్రులకు ఇస్తారన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తవడంతో ఇప్పుడు కొత్త మంత్రులకు ఇచ్చే శాఖలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 3 మంత్రులు రాజ్భవన్ లో గవర్నర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. మీనాక్షి, మనం చూస్తున్నాం ఇవాళ మధ్యాహ్నం రాజ్భవన్ లో ఏదైతే వాకిటి శ్రీహరి, అడ్డూరు లక్ష్మణ్, వివేక్ ఈ 3 కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ 3కి ఇవాళ సాయంత్రం కల్లా పోర్ట్ఫోలియోలకు సంబంధించి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే హోమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మైన్స్, కమర్షియల్ ట్యాక్స్ ఈ శాఖలన్నీ కూడా ఉన్నాయి. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర రెవెన్యూ, అలాగే ఐఎన్టీఆర్, మనం చూస్తున్నాం ప్రధానంగా హౌసింగ్ సంబంధించి ఈ 3 శాఖలు ఉన్నాయి. అంటే మంత్రుల దగ్గర ఉన్నటువంటి శాఖలు కావచ్చు, సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలు కావచ్చు, ప్రధానంగా ఇప్పుడు ఇచ్చినటువంటి సామాజిక పరంగా ఇచ్చినటువంటి వాకిటి శ్రీహరి కావచ్చు, బీసీ సామాజిక వర్గం, అడ్డూరు లక్ష్మణ్, వివేక్ ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ ప్రధాన శాఖలకు సంబంధించి కూడా కేటాయింపుల విషయంలో కీలకమైనటువంటి సమావేశం తర్వాత పోర్ట్ఫోలియో అంశం తేలనుంది. సాయంత్రం కల్లా వీరికి పదవుల పంపకం సంబంధించి పోర్ట్ఫోలియో కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పటికే ఏదైతే ప్రధానంగా రేవంత్ రెడ్డి కేబినెట్ కు సంబంధించి ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం 4 ఉన్నారు. 2 బీసీలు, 2 ఎస్సీ, 1 ఎస్సీ, బ్రాహ్మణ, వెలమ, అమ్మ ఉండే. ఇప్పుడు వీరి తోడుగా 3 బీసీలు, 4 ఎస్సీలు మొత్తం కలుపుకుంటే అయింది. సో సామాజిక పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దృష్టి సారించింది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఎస్సీలు, బీసీలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. సో వారికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలోనే ఇవాళ కీలకమైన నిర్ణయం తీసుకుని మంత్రివర్గ విస్తరణలో వారికి అవకాశం ఇచ్చింది. సో అదే రీతిన ఆయా సామాజిక వర్గాల ప్రభావితం చేసేలా రాజకీయంగా భవిష్యత్తులో ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా కలిసి వచ్చే విధంగా ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా అట్లే ఉంటాయన్నటువంటి ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అశోక్.